హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ఈ వీడియోలో భాగంగా ఆగస్టు సంబంధించిన కరెంట్ ఎకానమీ చూస్తాం. ఆగస్ట్ సంబంధించిన మనం లాస్ట్ వీడియోలో ఈ ఆగస్ట్ మంత్ సంబంధించి పాలిటీ చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము ఆగస్ట్ సంబంధించిన ఎకానమీ కరెంట్ అప్డేట్స్ అయితే చూస్తాం. కొన్ని అంశాలే ఉన్నాయి, కాకపోతే ఈ పీడిఎఫ్ నేను మళ్ళీ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఫస్ట్ అంశం మనకి ఎకనామీలో భాగంగా యుఎల్ఐ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్, 100% ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఏంటంటే మనకి ఆర్బీఐ త్వరలో ఆవిష్కరిస్తుందని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది దేనికోసం అంటే మనకి వినియోగదారులకి రుణ ప్రక్రియ అనేది సులభతరం చేయడం కోసమే ఈ యుఎల్ఐ అని చెప్పేసి ప్రవేశపెడుతుంది ఆర్బీఐ. ఇది మనకు జనరల్గా పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ అని చెప్పేసి ఇనిషియేటివ్. ఏం లేదు, రుణాలు మనకు ఈజీ వేలో రావడం కోసం ఈ యుఎల్ఐ, యూనిఫైడ్ లెండింగ్ అంటే అదే, లెండ్ అంటే రుణం. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి యుఎల్ఐ. నెక్స్ట్ నవరత్న హోదా. మనకి ఇటీవల నవరత్న హోదా అనేది ఒక 4కి రావడం జరిగింది. అది మనకు 23rd, గతంలో మనకు 22 ఉండే, ఇప్పుడు మనకి 23rd 22 23 21 ఉండే, 22 23 24 25th మొత్తం మనకి 4 రావడం జరిగింది. నవరత్న హోదా 4కి. అవి మనం చూసుకుంటే ఫస్ట్ మనకు ఎస్విజేఎన్ అని చెప్పేసి, రెండోది ఎన్హెచ్పిసి అని చెప్పేసి. ఈ ఎస్విజేఎన్ అని చెప్పేసి సిమ్లా, ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ మనకు ఫరీదాబాద్లో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎస్ఈసిఐ అని చెప్పేసి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవి మనకు 4 నవరత్న హోదా అని చెప్పేసి చూసుకోవాలి మనం. నవరత్న హోదా జనరల్గా ఎట్లా ఇస్తారంటే ఆల్రెడీ అది మినిరత్న 1I హోదా ఉండాలి. నెక్స్ట్ రేటింగ్ మనకు వెరీ గుడ్ రేటింగ్ ఉండాలి. 6 ఇండెక్స్లో భాగంగా 60/100 స్కోర్ ఉండాలి. ఈ విధంగా దానికి నవరత్న హోదా అనేది మనకు దానికి హోదా అనేది ఉంటుంది. ఓకే, ఇవి ఎలిజిబిలిటీస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి దేనికి ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనకి ఎగ్జాము నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన నవరత్న హోదా కావచ్చు, మినిరత్న కావచ్చు, ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కంపెనీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడ ఉందో చూసుకోవాలి లొకేషన్. నెక్స్ట్ సావరిన్ గ్రీన్ బాండ్. దాంట్లో విదేశీ పెట్టుబడులకి మనకి అనుమతి లభించింది. ఈ సావరిన్ గ్రీన్ బాండ్ అంటే మనకు జనరల్గా ఈ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్లో భాగంగా ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్స్ ఐఎఫ్ఎస్సి ద్వారా మనకి విదేశీ ఇన్వెస్టర్లు సావరిన్ గ్రీన్ బాండ్లో పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఆర్బీఐ అయితే అనుమతి ఇచ్చిందని చెప్పేసి మనం చూసుకోవాలి. సెబీ వద్ద నమోదైన ఫారెన్ ఇన్వెస్టర్స్కి అనుమతి అని చెప్పేసి, ఓన్లీ సెబీ వద్ద నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే అనుమతి ఉందని చెప్పేసి చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఎస్బీఐ చైర్మన్గా మనకు తెలుసు చల్లా శ్రీనివాసులు చెట్టి రావడం జరిగింది. ఈ చల్లా శ్రీనివాస్ చెట్టి మనకు తెలంగాణలోని జోగులాంబ జిల్లా, ఇది వెరీ ఇంపార్టెంట్, మన తెలంగాణ వ్యక్తి కాబట్టి మనకు గుర్తుంచుకోవాలి. ఎస్బీఐ జనరల్గా మనకు ఎస్బీఐ అనేది 1921లో మనకు 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉండేవి. 1843లో మనకు మద్రాస్ అని చెప్పేసి, బాంబేలో మనకి 1840లో, బెంగాల్లో మనకు 806లో ఏర్పడితే వీటిని మెర్జీ చేస్తారు. మెర్జీ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకు రాను అది ఎస్బీఐగా మారుతుంది. ఇక్కడ పర్ఫార్మ్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఆర్బీఐ ఏర్పాటు వరకు, ఆర్బీఐ ఏర్పాటు చేసేంత వరకు అదొక సెంట్రల్ బ్యాంక్, ఇంపీరియల్ బ్యాంక్గా మనకి యూజ్ అయింది. దాని తర్వాత 1 జూలై 1955లో మనకి ఇంపీరియల్ బ్యాంకు నేషనలైజ్ అయిపోయింది. దాని తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఎస్బీఐగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటాయి. ఇది మనకి ఎస్బీఐ కథ. రైట్. ఇప్పుడు మనకు చైర్మన్ వచ్చింది కాబట్టి దాని గురించి చూసుకోవాలి, చల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ అన్ని పంటలకు ఎంఎస్పి అని చెప్పేసి ఫస్ట్ స్టేట్, ఇక్కడ స్టేట్ నేమ్ లేదు, స్టేట్ వచ్చేసి హర్యానా. రైట్. ఏం చేసిందంటే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పేసి, కొనుగోలు చేస్తామని చెప్పేసి హర్యానా సీఎం గారు మనకు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. మనకి ఆగస్టులో ఆర్బీఐ మానిటరీ పాలసీ 9వసారి మనకి రెపో రేట్ను యాజ్ ఇట్ ఈస్గా ఉంచి 6.5గా. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ 2025 సంబంధించి జీడిపి వచ్చేసి మనకు 7.2, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.5. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అంటే 4.5, మనకు జీడిపి ఎంత ఉంది అంటే మనకు 7.2. అదేవిధంగా ఈ మానిటరీ పాలసీ గురించి సమాచారం కొరకు మనకు జనరల్గా
మ్యాగజైన్లో ఉంది. అయితే నెక్స్ట్ మనకి రెపో రేట్ వచ్చేసి 6.5. అదేవిధంగా మనకి ఇది చేంజ్ అయింది కాదు, ఆల్రెడీ ఉన్నది. ఎస్డిఎఫ్ వచ్చేసి 6.25, ఎంఎస్ఎఫ్ వచ్చేసి 6.75 బ్యాంక్ రేటు. నాకు రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35, సిఆర్ఆర్ వచ్చేసి 4.50, ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18. ఇప్పుడు వచ్చే ఈ కరెంట్ ఈ అప్డేట్ డేటా అనేది మనకి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు కాబట్టి అక్టోబర్ ఆ టైంలో మళ్ళీ మనకు మానిటరీ పాలసీ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత అవి కూడా మనం అప్డేట్ చూసుకోవాలి. మ్యాక్సిమం ఇవి ఉన్నవే ఉంటాయి, ఏమైనా చేంజ్ అయితే 1-2 చేంజ్ అవుతాయి. నెక్స్ట్ పన్ను చెల్లింపు కోసం మనకు యూపీఐ పరిమితి పెంపు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచింది. పన్ను చెల్లింపు అని చెప్పేసి మనం చూసుకోవాలి. యూపీఐ పరిమితి పెంచింది 1 లక్ష నుంచి 5 లక్షల వరకు. ఇక్కడ మనము ఎన్ క్యారీ ట్రేడ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ఎన్ అనేది మనకు జపాన్ కంట్రీ. ఏం లేదు, మనకు జపాన్ కంట్రీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనరల్గా మనకు ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసి 6.5, కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్లో మనకు 0% ఉంటుంది. సో 0% ఉన్నప్పుడు ఈజీగా లోన్లు తీసుకుంటారు సెంట్రల్ బ్యాంక్ నుంచి. తీసుకొని కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, 1-2%కి లోన్లకు ఇస్తాయి ప్రజలకి. ఇచ్చడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు జనాలు అంటే, మనకు ఆల్రెడీ ఈ ఆర్బీఐ అనేది 6.5 కమర్షియల్ రేట్ మనకి 8-9% ఉంది. అప్పుడు 8-9% వీళ్ళకి లోన్లు ఇస్తున్నారు. సో మనకి ఇది 1-2%కి దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు 8-9% వస్తుంది. అట్లా జపాన్ వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకు ఈఎన్ అనేది జనరల్గా ట్రేడ్ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి ఏమైందంటే ఈ జపాన్ యొక్క ఈ సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, వడ్డీ రేట్లు పెంచినాయి. వడ్డీ రేట్లు పెంచడం వల్ల మళ్ళీ లోన్ తీసుకొని మన దగ్గర ఇన్వెస్ట్ చేయరు కదా, అట్లా దాన్ని ఏం చేస్తున్నారంటే క్యారీ అని చెప్పి అంటే రిటర్న్ పోతున్నాయి. ఓకే, సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ పెంచడం వల్ల 0.2% పెంచడం వల్ల ఈ ఇన్వెస్టర్స్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అది మనకు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనము ఎన్ క్యారీ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్. నెక్స్ట్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి వార్తలు. ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ ఏదట అంటే సిక్కిం. అంటే ఓన్లీ స్టేట్ ఇన్ కంట్రీ ఫస్ట్ సిక్కిం దాని సొంత ఐటీ మాన్యువల్ కలిగి ఉందట. ఇది సిక్కిం నివాసి ఎవ్వరూ కేంద్రాన్ని కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పింది. అందువల్ల విలీన ఒప్పందంను గౌరవిస్తూ ఐటీ రూల్స్ నుండి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. సిక్కిం రాష్ట్రం లోపల ఆదాయం మాత్రమే, బయటి ఆదాయం కాదు. ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్ 2008 నుండి మనకు సిక్కియేతర వ్యక్తులు లేదా బయటి వ్యక్తులను ఒకవేళ కనుక పెళ్లి చేసుకుంటే మహిళలకు మినహాయింపు అయితే ఉండని చెప్పేసి ఈ ఐటీ యాక్ట్ సెక్షన్ 10 సబ్ క్లాస్ 26 ఐటీ ఎగ్జామ్షన్స్ అనే దాని కింద ఇది వర్తిస్తుంది. ఇక్కడ మనకు ఎస్టీ అనేది లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర వీటికి మాత్రం ఉంటుంది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ జిఆర్ఐటి అని చెప్పేసి గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, జిఆర్ఐటి ప్రారంభం మనకి సీఎం భూపేంద్ర పటేల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ వచ్చేసి లెవెల్ థింక్ ట్యాంక్ అని చెప్పేసి లైక్ ఎన్ఐఐటి లెక్క ఆయోగ్ ఉంటుంది కదా, అట్లా మనకి ఈ గుజరాత్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ జిఆర్ఐటి అని చెప్పేసి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ థింక్ ట్యాంక్ జిఆర్ఐటి అంటే గుర్తుపెట్టుకోవాలి. సీఎం మనకు భూపేంద్ర పటేల్, గుజరాత్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 సంబంధించి జీడిపి మనకు యాజ్ పర్ ఎస్బీఐ ప్రకారం 7%. ఇవి మారుతూ ఉంటాయి, మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంశం మనకు జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ రాష్ట్రం మనకి బెంచీలు ఏర్పాటు చేస్తుంది. 31 బెంచెస్. రీసెంట్ మన వార్తలు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ప్రెసిడెంట్ రీసెంట్గా మనకి ఎన్నికైండు సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి. ప్రధాన బెంచ్ మనకు ఢిల్లీ. అయితే ఈ జిఎస్టీ కూర్పు కోసం మనకు జనరల్గా ఆల్రెడీ మనం ఇంతకుముందు చూడడం జరిగింది. ఇది ఏపీలో మనకు విజయవాడలో బెంచ్, విశాఖలో సర్క్యూట్ ఉంది. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఉంటుంది. సిక్కిం, తెలంగాణ ఈ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు, అక్కడ మనకి గౌహతిలో ఉంటుంది. ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది రాష్ట్రాలలో బెంచ్లు ఏర్పాటు చేస్తుంది 31 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన బెంచెస్ వచ్చి మనకు ఢిల్లీలో ఉంటాయని చెప్పి చూసుకోవాలి. ప్రెసిడెంట్ వచ్చేసి మనకు సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పి చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ యూపీఐ సేతు అని చెప్పేసి
ఈ యూపీఐ సేతు అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఫస్ట్ యూపీఐ ఫోకస్ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్. ఇది మనకు పైన్ ల్యాబ్స్ అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్. ఈ పైన్ ల్యాబ్స్ అనేది యూపీలో ఉంటది. యాక్సిస్ బ్యాంక్. ఇవి 2 కలిపి మనకు యూపీఐ సేతు ఏర్పాటు చేస్తున్నది. ఇండియా ఫస్ట్ యూపీఐ ఫోకస్ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రైట్. ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ సిపిఐ ఇన్‌ఫ్లేషన్ జూలై 2024 సంబంధించి మనకు 3.5% ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది ఏంటంటే కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి, హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు ఉంటది. ఇది ఇన్‌ఫ్లేషన్ ద్రవ్యోల్బణంలో భాగం. కాకపోతే మన కరెంట్ అఫైర్స్ కాబట్టి చూసుకోవాలి. ఇన్‌ఫ్లేషన్ 3.54%. ఇది 5 ఇయర్స్‌లో కనిష్ట స్థాయికి తగ్గిందంట. అది అందుకోసం మనం చూసుకోవాలి. 3.54. ఆర్‌బీఐ లక్ష్యం అనుగుణంగా ఉంది అని చెప్పేసి. అంటే 4%కి 2% మైనస్ ఆర్ 2% ప్లస్. సో 2% మైనస్ అన్నప్పుడు ఇది మనకు వర్తిస్తుంది కాబట్టి 3.54కి వచ్చింది కాబట్టి మనకి కనిష్ట స్థాయికి వచ్చింది కాబట్టి 5 ఇయర్స్‌లో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సిపిఐ ఇన్‌ఫ్లేషన్ అనేది. జనరల్‌గా మనకు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు బేస్ ఇయర్ 2011, 12 తీసుకుంటాం. ఇది మనకు గూడ్స్‌కు మనకి వర్తింపజేస్తారు వస్తువులకి. ఇది హోల్‌సేల్. అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ ఆహ్, ఎకనామిక్ అడ్వైజర్ దీన్ని చూసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్డ్ మినిస్ట్రీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ ఐటెమ్స్‌ని మినిస్ట్రీ అండ్ కామర్స్ ఇండస్ట్రీ. నెక్స్ట్ కస్టమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది గూడ్స్ అండ్ సర్వీస్. చూడండి హోల్‌సేల్ అంటేనేమో ఓన్లీ గూడ్స్. ఇక్కడ మనకు కస్టమర్ అంటేనేమో గూడ్స్ ఉంటాయి, సర్వీస్ ఉంటాయి. మన సర్వీస్‌లో కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి. అట్లా మనకి ఇది ఎన్ఎస్ఓ అదేవిధంగా మంత్ బేస్ తీసుకుంటారు. అంటే ఏ మంత్ బట్టి మంత్ బేస్ ఉంటది. హోల్‌సేల్ మాత్రం 2011, 12 బేస్ ఇయర్. బేస్ ఇయర్ మనకు 2012 ఫుడ్ ప్రొడక్ట్స్ వాల్యూ ఎక్కువగా ఉన్నదాన్ని తీసుకోవడం జరుగుతది. రైట్. నెక్స్ట్ అంశం లాస్ట్ అంశం. చాలా తక్కువ అంశాలు ఉన్నాయి. కాకపోతే ఇంపార్టెంట్. యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది మనకు ఈ చైనా నుంచి మనకు దిగుమతి చేసుకునే అల్యూమినియం ఫాయిల్ మీద విధించడం జరుగుతుంది యాంటీ డంపింగ్ డ్యూటీ. ఎవరు విధిస్తారనేది చూసుకోవాలి మనం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ విధిస్తది. ఓకే. అయితే ఈ విధించాలా వద్దా అనేది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది డిసైడ్ చేస్తది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ విధిస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది మనకు తుది నిర్ణయం తీసుకుంటది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏం లేదు. మనకు విదేశీ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తక్కువ కాస్ట్‌కు మనకు దిగుమతి చేస్తారు. దిగుమతి చేసినప్పుడు ఏమైద్దంటే మనకు దేశీయంగా ప్రొడక్ట్ అనేది తగ్గిపోతది. అంటే విదేశీ వస్తువులు చీప్‌గా వచ్చినప్పుడు మన దేశీయంగా మన ప్రొడక్ట్ వాల్యూ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనరు మన దేశ వస్తువులు. సో, అట్లా మన దేశ వస్తువు ఉత్పత్తి వ్యవస్థ అనేది కుంటుపడిపోయి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి మెల్లిమెల్లిగా అట్లా విదేశీ వస్తువుల మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించినప్పుడు అవి కొంతవరకు కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంటదని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది మనకు యాంటీ డంపింగ్ డ్యూటీ సంబంధించి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్లాస్ చూద్దాం. నేను ఈ పీడిఎఫ్ మళ్ళీ మీకు గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఓకే. థాంక్ యూ.